అందరికీ నమస్తే. డెలివరీ తర్వాత బ్యాక్ పెయిన్ రాకుండా యూజ్ చేసే నడుం కట్టుని ఆ నడుం పట్టిని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఎట్లా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలని చెప్పేసి చెప్దాం అనుకుంటున్నా. నాకు ఇది చాలా యూస్ఫుల్ అయింది. నాలాగానే వేరే వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది దీని గురించి చెప్తే అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. అయితే ఫస్ట్ ఏంటంటే ఇది ఎందుకు యూజ్ చేయాలి అంటే బ్యాక్ పెయిన్ రాకుండా ఆర్ బ్యాక్ పెయిన్ ఉంటే కూడా కంఫర్టబుల్గా ఉండడానికి యూజ్ చేస్తారు. డెలివరీలో ఏంటంటే నార్మల్ డెలివరీ అయితే మెయిన్గా మనం డెలివరీ అవుతున్నప్పుడు అంటే బేబీ డెలివరీ అవుతున్నప్పుడు బేబీ బయటికి రావాలంటే మదర్ పుష్ చేస్తూ ఉండాలి. అలా పుష్ చేస్తున్నప్పుడు ఈ మజిల్స్ ఉంటాయి కదా, ఈ ప్లేస్లో ఉంటుంది కదా బేబీ అబ్డమన్, ఈ రీజియన్లో ఈ మజిల్స్, ఈ బ్యాక్ బోన్ ఉన్న మజిల్స్ అన్నిటి మీద వెయిట్ పడుతుంది బేబీది. ఈ మజిల్స్ అన్నీ కాంట్రాక్ట్ అవుతూ రిలాక్స్ అవుతూ ఉంటాయి మనం బేబీని పుష్ చేస్తున్నప్పుడు. సో ఈ పార్ట్ అంతా ఈ మజిల్స్ అన్ని లూజ్ అయిపోతాయి అన్నమాట. నార్మల్ డెలివరీ తర్వాత ఈ బ్యాక్ బోన్ డిస్క్లకి కానీ ఈ మజిల్స్కి కానీ నర్వ్స్కి కానీ అంత సపోర్టివ్ ఉండదు, లూజ్ అనిపిస్తాయి. సో అవన్నీ తిరిగి మళ్ళీ ఎప్పటి ప్లేస్కి రావాలంటే కొంచెం టైం పడుతుంది. అన్ని రోజులు అందుకే బాలింత రెస్ట్ తీసుకోవాలి అంటారు. అది నార్మల్ డెలివరీ అయినా సరే, సిజేరియన్ అయినా సరే బాలింతకి రెస్ట్ కంపల్సరీ. అయితే రెస్ట్ తీసుకోవడం ఒకటే కాదు, బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలంటే బేబీకి కరెక్ట్ పొజిషన్లో కూర్చొని పాలు ఇవ్వాలి. మనం పోస్టర్ కరెక్ట్గా పెట్టుకోలేదు అనుకోండి, సపోర్ట్ ఏది తీసుకోకుండా వంగి పాలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ వస్తుంది. అండ్ నేనైతే దీన్ని బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి మాత్రమే యూజ్ చేసిన. నాకు డెలివరీ టైంలో బ్యాక్ పెయిన్ ఏమీ లేకుండే. డెలివరీ తర్వాత పాలిస్తున్నప్పుడు బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి అమ్మ వాళ్ళు కట్టుకోవాలి, నడుము కట్టు అంటారు కదా, అందుకని చెప్పేసి దీన్ని ప్రిపేర్ చేయించుకున్నా మా డాడీ తోటి. దీనికోసం నేను ఏం చేసిన అంటే కాటన్ శారీ తీసుకున్నా. మా నానమ్మ కాటన్ శారీస్ కట్టుకుంటుంది, నానమ్మది కాటన్ శారీ తీసుకున్నా. అది కంప్లీట్గా కాదు, హాఫ్ శారీ తీసుకున్నా. ఇది 6 గజాల చీర అంటారు కదా, 6 గజాల చీరలో సగం తీసుకున్నా నేను. అది 9 అనుకోండి, అదే నవారీ శారీ అనుకోండి, అది 9 గజాలు ఉంటుంది కదా, దాంట్లో అయితే ఒక 1/3 పోర్షన్ సరిపోతుంది. బట్ 6 గజాల చీరలో అయితే సగం చీరని తీసుకున్నా నేను. అది కూడా ఎట్లాంటి చీర అంటే ఇప్పుడు ఇది కాటన్ చీర అనుకోండి, ఇట్లా బార్డర్ ఉన్న శారీస్ తీసుకున్నా. కొంచెం ఈ బార్డర్ ఉన్న శారీ తీసుకుంటే ఏంటంటే ఈ పట్టి కరెక్ట్గా వస్తుంది, అంటే ఇది బెల్ట్ లాగా వస్తుంది. లేదనుకోండి ఇట్లా చుట్టుకుపోయి నార్మల్గా క్లాత్ లాగా అనిపిస్తుంది, పట్టిలాగా అనిపించదు, పట్టిలాగా రాదు. ఇట్లా పట్టిలాగా రావాలంటే ఇట్లా కొంచెం బార్డర్ ఉన్న శారీ తీసుకున్నా. అయితే దీన్ని ఏం చేసిన అంటే ఇట్లా శారీ ఉంటుంది కదా, సగం కట్ చేసుకున్న తర్వాత ఇది ఇట్లా ఉంది కదా, అడ్డంగా తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేసిన. 2 అంచులు ఒకే దగ్గర వచ్చేటట్టు ఫోల్డ్ చేసిన. నెక్స్ట్ ఇంకొక ఫోల్డ్ చేసిన. ఇట్లా ఇంకో ఫోల్డ్ చేస్తే ఇప్పుడు ఈ బార్డర్స్ 2 ఒకే దగ్గరకు వచ్చినాయి. ఇంకో సైడ్ ఏం బార్డర్ లేదు. అయితే ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ని ఇట్లా లోపలికి వచ్చేటట్టు ఒక ఫోల్డ్ చేసి దీని సైడ్ నుంచి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఇంకొక ఫోల్డ్, రిమైనింగ్ క్లాత్ని ఇట్లా ఫోల్డ్ చేసేసి ఆ బార్డర్ లోపలికి వెళ్ళిపోయేటట్టు ఫోల్డ్ చేపించి ఇక్కడ ఒక స్టిచ్ వేసేదా. ఇక్కడ మా డాడీ కుట్టేసి ఇచ్చింది అంతే. ఈ బెల్ట్ని ప్రిపేర్ చేయడం ఇంత ఈజీ అన్నమాట. దీనికి ఏం అవసరం లేదు, చీరని కట్ చేసుకోవాలి, ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ ఆ పట్టి లోపలికి వెళ్ళేటట్టు ఫోల్డ్ చేసి కుట్టాలన్నమాట. ఇట్లా కుడితే ఇది పట్టిలాగా రెడీ అవుతుంది. అండ్ బార్డర్ లోపలికి వెళ్ళడం వల్ల మనకు పుచ్చుకపోవడం అట్లాంటివి ఏమి ఉండదు. ఈ సాఫ్ట్ పార్ట్ బయటకు వస్తుంది కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది. సో నేను ఇట్లా ప్రిపేర్ చేయించుకున్నా. అదే కాకుండా మనకి ఇంకొంచెం కంఫర్టబుల్గా ఉండాలి పట్టి అంటే ఇటు సైడ్ కూడా ఒక స్టిచ్ చేయించుకోవచ్చు. బట్ ఇది ఆల్రెడీ క్లోజ్ ఉంది, వేసినా వేయకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ ఇటు సైడ్ మాత్రం స్టిచ్ చేసి వేయించుకుంటే అది పట్టిలాగా రెడీ అవుతుంది. ఇట్లా ఇప్పుడు పట్టిలాగా రెడీ అయింది కదా, దీన్ని ఇంకా కట్టుకోవడమే అన్నమాట. అయితే ఇది ఇప్పుడు చెల్లె కోసం తీసినాము, ఇంకా కుట్టలేదు. నాది ఆల్రెడీ ఉంది కదా, అవసరం లేదని చెప్పేసి గుర్తుకొచ్చింది. అండ్ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. అందుకే ఇది నేను యూజ్ చేసిన, విష్ పుట్టినప్పుడు ఒక 6 మంత్స్ వరకు యూజ్ చేసిన. 6 మంత్స్ తర్వాత నేను జర్మనీ వెళ్ళిన, ఇంకా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడం మర్చిపోయినా. తర్వాత నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చింది. ఎందుకంటే అక్కడ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది, అన్నీ నిలబడి చేసుకోవాల్సి వచ్చింది. బాబుని ఒక్కనే చూసుకోవడము, పని చేసుకోవడము అదంతా అయింది. ఇంకోటి మెయిన్గా ఏంటంటే అక్కడ అది చలి దేశం కాబట్టి ఎండ లేదు, ఎప్పుడు స్నో పడింది. నేను వెళ్ళినప్పటి నుంచి ఎండ లేదు. నాకు సడన్గా విటమిన్ D3 డెఫిషియన్సీ వచ్చింది. దానివల్ల కొంచెము కాల్షియం టాబ్లెట్లు తీసుకోకపోవడం వల్ల కొంచెము ఇంకా బ్యాక్ పెయిన్ వచ్చింది. బట్ ఇది కట్టుకుంటేనంటే నాకు కంఫర్టబుల్ అనిపిస్తుంది బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు కూడా. నేనేం టాబ్లెట్లు అయితే యూజ్ చేయట్లేదు బ్యాక్ పెయిన్కి, ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు ఇది కట్టుకుంటున్నా, సో కంఫర్టబుల్ అనిపిస్తుంది. ఏదైనా పని చేసుకోవడం కూడా ఈజీ అనిపిస్తుంది. అయితే నేను దీని ఇంట్లోనే ఎందుకు ప్రిపేర్ చేసుకున్నా, రెడీమేడ్ బెల్ట్ కూడా కొనుక్కోవచ్చు కదా అంటారా. రెడీమేడ్ బెల్ట్ ఏంటంటే దీనంతా సాఫ్ట్గా ఉండదు. ఫస్ట్ ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్
చాలా ఈజీ ఉంటుంది. ప్రిపేర్ చేసుకోవడం అయినా ఉతుక్కోవడం అయినా దేనికైనా కూడా ఈజీ అనిపిస్తుంది. స్వెట్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదు. అండ్ రెడీమేడ్ బెల్ట్కి ఏంటంటే ఎలాస్టిక్ ఉంటుంది కదా, అది మనం ఒక్కసారి పెట్టుకున్న తర్వాత మనం కూర్చున్నప్పుడు లేస్తున్నప్పుడు ఆ బెల్ట్ అంతా ఒకే దగ్గరకు వస్తుంది. దాన్ని మాటికి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. దీంతో అయితే ఆ ప్రాబ్లం ఉండదు. మనం కూర్చున్నా పడుకున్నా కంఫర్టబుల్గా ఉంటుంది, అటు ఇటు జరగదు, మనం దీన్ని మళ్ళీ కట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే దీన్ని మరి ఎట్లా యూజ్ చేయాలి అంటారా? ఎట్లా యూజ్ చేయాలంటే ఇప్పుడు ఇంత లెంత్ ఉంది కదా, ఇది ఇంత లెంత్ ఉంటే ఈ ఒక కార్నర్, ఇది నానమ్మది కొంగు దగ్గర అనుకుంటా ఇట్లా పట్టి వచ్చింది నాకు. సో నేను దీన్ని బయటికి వచ్చేటట్టు యూజ్ చేస్తా. లోపల సైడ్ అయితే పుచ్చుతుంది కదా కొంచెం, అందుకని చెప్పేసి దీన్ని బయటకు వచ్చేటట్టు యూజ్ చేస్తున్నా. మీరు ఏ కార్నర్ అయినా తీసుకోవచ్చు. ఆ కార్నర్ని ఇట్లా ఒక మూరెడంతా వదిలేయాలి. దీన్ని రైట్ హ్యాండ్లో పట్టుకోండి. ఇక్కడ వదిలేసి రైట్ హ్యాండ్లో పట్టుకొని ఇట్లా వెనకాల నుంచి తీసుకోవాలి. ఇట్లా స్కార్ఫ్ కూడా యూజ్ చేయొచ్చు టెంపరీగా, బట్ ఇది ఎక్కువ స్పేస్ని కవర్ చేయదు. ఇప్పుడు ఈ ఒక్క రౌండ్ మాత్రమే వస్తుంది స్కార్ఫ్ యూజ్ చేస్తే. అదే మనం ఈ బెల్ట్ యూజ్ చేస్తే ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు వస్తుంది. ఈ బ్యాక్ బోన్ మొత్తంని సపోర్ట్ చేస్తుంది, చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. సో స్కార్ఫ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు టెంపరీగా యూజ్ చేయండి. ఇంటికి ఒకసారి వచ్చిందంటే మాత్రం ఇట్లా కాటన్ శారీ ఒకటి దీనికోసం యూజ్ చేయండి. ఒక హాఫ్ శారీ అయితే సరిపోతుంది కదా. సో ఇట్లా రైట్ హ్యాండ్లో ఇట్లా పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్లో ఇంత పట్టుకోండి ఈ వెనకాల నుంచి. అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎగ్జాక్ట్లీ బెల్లీ బటన్ మీద కాదు. బెల్లీ బటన్ మనకి ఇక్కడ ఉంటే ఇంకొంచెం కిందకి, అంటే పూసబొక్క అంటారు కదా, పూసబొక్క ఆర్ కొకిలియల్ బోన్ ఉంటుంది. ఆ కొకిలియల్ బోన్ పైన నుంచి స్టార్ట్ చేయాలి. ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తే మనకు బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. మనం నడుము నొప్పి అంటే ఇక్కడ కట్టుకోవద్దు, నడుము నొప్పి కానీ నడుము కట్టు అంటే ఇక్కడ కట్టుకోకుండా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఈ బోన్ దగ్గర నుంచి. సో ఈ రైట్ హ్యాండ్లో ఇంత వదిలేసి పట్టుకున్నా, లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకున్నా, దీన్ని ఇట్లా యూజ్ చేయాలి. రెండు ఒక దగ్గరికి తీసుకొచ్చి, ముడేం వేయట్లేదు, క్రాస్ చేస్తున్నా అంతే. నేను ఇట్లా క్రాస్ చేసి ఈ లెఫ్ట్ హ్యాండ్ పార్ట్ని మళ్ళీ లెఫ్ట్ సైడే చుట్టి తీసుకోవాలన్నమాట. ఇది ఇటు రావద్దు, దీన్ని ఇట్లా క్రాస్ చేస్తూ ఇటు సైడ్ తిప్పాలి. అండ్ ఇది మళ్ళీ సేమ్ లెఫ్ట్ సైడే వచ్చింది, ఇది మళ్ళీ రైట్ సైడే వచ్చింది. దీన్ని ఇట్లానే పట్టుకోండి, దీన్ని ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇది ఇట్లా ఉంది కదా, మళ్ళీ నెక్స్ట్ లేయర్ అన్నమాట. ఈ పట్టి కింద ఉంది కదా, దీనిపై నుంచి వచ్చేటట్టు మళ్ళీ ఒక లేయర్ తీసుకోవాలి. మీకు ఎంత టైట్ కావాలంటే అంత టైట్ తీసుకోవచ్చు. నడుము కట్ట అంటే కొంచెం టైట్గా కట్టుకుంటేనే కంఫర్టబుల్ అనిపిస్తుంది. ఇట్లా తీసుకున్నా, మళ్ళీ సేమ్ క్రాస్ తీసుకుంటా, ముడేం వెయ్యను. ఇప్పుడు ఇది ఇటు నుంచి వచ్చింది కదా, ఇటే వెళ్ళాలన్నమాట. మళ్ళీ దీన్ని ఇట్లా తీసుకున్న తర్వాత ఇటు వేయొద్దు, ఇట్లా క్రాస్ తీసుకుంటే దీనికి ఆపోజిట్ ఇట్లా. మళ్ళీ సేమ్ దానిపైన వచ్చేటట్టు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ క్రాస్. మనకి ఇంకా ఎంత టైట్ కావాలంటే అంత కట్టుకోవచ్చు. కొంచెం టైట్ వద్దు, కాస్త లూజ్ కావాలి, స్టిచ్చెస్ ఒకవేళ ఇక్కడ ఉన్నాయి, మనకు సిజేరియన్ అయింది అలాంటప్పుడు వాళ్ళకి ఇక్కడ స్టిచ్చెస్ వస్తాయి కదా, వాళ్ళు కొంచెం ఇంకొంచెం పైన కట్టుకోవాలి, ఇంకొంచెం లూజ్గా కట్టుకోవడం బెటర్ ఏమో. నార్మల్ డెలివరీ వాళ్ళకైతే ఏం ప్రాబ్లం అనిపించదు దీంతో. అండ్ ఇట్లా మళ్ళీ ఇట్లా వచ్చేసిందా క్రాస్. అయితే నాకు ఇంతకుముందు అయితే కరెక్ట్గా సరిపోతుండే, ఇక్కడికి రాగానే ఒక 4 లేయర్స్ రాగానే ఇంకా సరిపోయేది. అంటే డెలివరీ టైంలో కొంచెం లావుగా ఉంటాం కదా, ఇప్పుడు డెలివరీ తర్వాత కంటే కూడా సన్నగా అయిపోయినా కాబట్టి కొంచెం ఇంత ఎక్కువ స్పేస్ ఇంత ఎక్కువ పట్టి మిగిలింది. సో దీన్ని మళ్ళీ ఇట్లా క్రాస్ చేసుకొని మీకు వస్తే ముడేసుకోవచ్చు, బట్ ఇట్లా వెనకకి వెళ్తుంది కదా, కంఫర్టబుల్ అనిపించదు. సో ముడేసుకోకుండా నేనేం చేస్తాను అంటే దీన్ని ఇక్కడికి తీసుకొని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేస్తున్నా, దీన్ని ఇటు పక్క ఫోల్డ్ చేసుకోవాలి. ఇక కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే ఇది ఇక్కడికే ముడేసుకోవచ్చు, సరిపోతుంది. పైనకి ముడి ఉంటే కంఫర్టబుల్గానే ఉంటుంది.
అదే సన్నగా ఉన్న వాళ్ళైతే ఇంకొంచెం తక్కువ తీసుకోండి. నేను తీసుకున్న క్లాత్ కంటే కూడా అంటే హాఫ్ శారీ కంటే కొంచెం తక్కువ తీసుకుంటే ఇక్కడ డైరెక్ట్ ముడేసుకోవచ్చు. ఇట్లా దోపాల్సిన అవసరం లేదు. చూడండి, ఇంత బ్యాక్ ఏరియా కవర్ అయిపోయింది దీనివల్ల. ఇంత ఏరియా సపోర్టివ్ ఉంటుంది బ్యాక్ బోన్కి. మనం కూర్చోవచ్చు, లేవచ్చు, పడుకోవచ్చు, చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. నడుం పట్టిని కట్టుకున్న తర్వాత నాట్స్ ఇట్లా రావాలి, ముడిలేం వేయొద్దు. ఇట్లా వస్తే బ్యాక్ సైడ్ పట్టిలాగా ఉండి కంఫర్టబుల్గా ఉంటుంది. నేనైతే విష్ పుట్టినప్పుడు 6 months యూజ్ చేసిన కదా, నైటీ పైన యూజ్ చేసిన, నైటీ లోపల కూడా కట్టుకోవచ్చు అండ్ శారీ పైన కూడా కట్టుకోవచ్చు చాలా ఈజీగా. మంచిగా ఇట్లా కట్టుకొని పిల్లలకి ఫీడ్ కూడా చేయొచ్చు. మనము ఎక్కువ వంగం ఇది ఉందనుకోండి, మనకు బ్యాక్ బోన్ సపోర్టివ్ ఉంటుంది. మనం ఇట్లా ఊరికే వంగినా కూడా ఈజీగానే వంగొచ్చు. అంత పెయిన్ ఏమి ఉండదు, డిస్కంఫర్ట్ ఏమి ఉండదు. నేనైతే ఇట్లా యూజ్ చేసిన. ఇంకొంచెం లెంత్ కావాలి నీకు, ఇక్కడ వరకు కూడా కావాలి అంటే కూడా చేసుకోవచ్చు. బట్ అది కంఫర్టబుల్ అనిపించదు. పాలిస్తారు కదా, మళ్ళీ పైకి జరుగుతూ ఉంటుంది అనమాట బేబీస్ని ఎత్తుకున్నప్పుడు. అలాంటప్పుడు కంఫర్టబుల్ అనిపించదు. కాబట్టి నేనైతే ఇది సరిపోతుంది లెంత్ కరెక్ట్ అని అనుకుంటున్నా. మీకు కంఫర్ట్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఇప్పుడు నా పని అయిపోయింది. నేను దీన్ని యూజ్ చేసిన, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తున్నా బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు. బట్ ఇంకా మా చెల్లి మళ్ళీ డెలివరీ అయింది, చెల్లికి యూజ్ అవుతుంది. మా బాబాయ్ ఇంకోటి కుడతా అని చెప్పి తీసుకున్నాడు. ఇంకా ఎందుకులే బాబాయ్ నా దగ్గర ఉంది కదా, దీన్నే యూజ్ చేయండి, మళ్ళీ దానికి కుట్టడం ఏం పని అని చెప్పేసి ఇది ఇప్పుడు తీసిన గుర్తొచ్చింది కాబట్టి ఇదన్నమాట సంగతి. ఇట్లా ఇంతే ఉంటుంది. మళ్ళీ ముడి తీసిన తర్వాత కూడా ఈ పట్టి ఫోల్డ్ కాదు, మనం అట్లా బార్డర్ ఉన్న శారీస్ తీసుకుంటే. ఈ కార్నర్ మాత్రం నేను ఎక్కువగా ముడేసిన. అండ్ ఇది ఏమంటారు కొంగు పార్ట్ కాబట్టి దీంట్లో బార్డర్ ఏం లేదు కాబట్టి ఇట్లా కొంచెం చుట్టుకుపోయినట్టు అయింది. కానీ లేకపోతే అయితే ఇట్లా మంచిగా పట్టిలాగానే ఉంటుంది. ఇదన్నమాట. అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, స్వెట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. దీన్ని మనం శారీ మీద వేసుకోవచ్చు, నైటీ మీద వేసుకోవచ్చు, అండ్ ఎట్లయినా యూజ్ చేయొచ్చు. డ్రెస్ మీద అయినా సరే యూజ్ చేయొచ్చు. ఒక 2-3 hours పెట్టుకున్న తర్వాత కూర్చున్నప్పుడు, పాలిస్తున్నప్పుడు అట్లా పెట్టుకున్న తర్వాత పడుకునేటప్పుడు ఉంచుకోవచ్చు. లేదంటే తీసేసి పడుకొని మళ్ళీ లేచిన తర్వాత అయినా కట్టుకోవచ్చు. అదన్నమాట. అయితే నాకు తెలిసి అయితే సిజేరియన్ అయిన వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. బట్ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకైతే ఈజీగా యూజ్ చేయొచ్చు. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా డెలివరీ అవుతున్నారంటే ముందు దీన్ని కుట్టించి పెట్టుకోండి. లేదంటే డెలివరీ అయిన తర్వాత కూడా ఇంటికి రాగానే ఇట్లా శారీ కట్ చేసి కుట్టొచ్చు. మన దగ్గర అది మిషన్ లేదనుకోండి, మిషన్ లేకపోతే ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత స్టిచ్చెస్ వేసి అయినా కుట్టుకోవచ్చు చాలా ఈజీగా. ఒకటే స్టిచ్ అవసరం కాబట్టి ఇట్లా స్టిచ్చెస్ వేసి అయినా ఈజీగా కుట్టుకోవచ్చు. సో మీ ఇంట్లో ఎవరైనా డెలివరీకి ఉన్నా కూడా, మీ వాళ్ళు ఎవరైనా డెలివరీ అయ్యి ఆల్రెడీ బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే కూడా ఇట్లాంటి పట్టి చాలా యూజ్ అవుతుంది. సో ట్రై చేయండి, వాళ్ళకు కూడా సజెస్ట్ చేయండి. అండ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అనిపిస్తే షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి ముచ్చట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విశ్వవిద్యాస్ జర్మనీ ముచ్చట్లు. అండ్ ఇదే కాకుండా నార్మల్ డెలివరీకి సంబంధించిన ఎక్సర్సైజెస్, టిప్స్, బ్రీతింగ్ టెక్నిక్స్ అలాంటివి మీకు ఏమన్నా యూస్ఫుల్ అవుతాయి అనిపిస్తే కామెంట్ చేయండి. నేను డెఫినెట్లీ రిప్లై ఇస్తాను ఆర్ వీడియోస్ చేస్తాను అవసరం అనిపిస్తే. ఓకేనా? థ్యాంక్ యూ.